కనుక మీరు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. నేను ఈరోజు మీకు ఎందుకు బలంగా చెప్తున్నానంటే, యూ హ్యావ్ టు హ్యావ్ అ కలెక్టివ్ స్పిరిట్. అన్ని పనులు అవ్వకపోయినా ప్రైమరీ ఈజ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటేనే ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగా కూర్చోబెట్టి ఏఐ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రేపొద్దున ఏదైనా కాలేజీ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సవ్యంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు, అది క్రిమినల్స్ తాలూకు అదృష్టం. అంటే రూల్ ఆఫ్ లా అంటే మెయిన్గా మన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి చెప్తున్నా, ఇట్స్ అ రూల్ ఆఫ్ లాని మీరు ఎంత బలంగా నిలబెట్టగలిగారు అనేదే మీ చేతిలో ఉంది. నా దగ్గర నుంచి చెప్తున్నాను, మీకు వన్ సింగిల్ ఫోన్ కాల్ రాదు పలానా వాళ్ళని విడిపించమని. అలాగే మా ఉన్న నాయకులందరికీ కూడా చెప్తున్నాం, నన్ ఆఫ్ దెమ్ విల్ ఎంకరేజ్ ఎనీ కైండ్ ఆఫ్ రౌడీ ఎలిమెంట్స్. మనం ఎవరు ఎంకరేజ్ చేస్తాం సార్? చేయం కదా. ఎవరు ఎంకరేజ్ చేయరు ఇక్కడ. దట్ వెరీ క్లియర్. అందుకని బేసిక్గా మనకి మీరు ఇవి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్న సింపుల్ సివిల్ కేసు, దారి ఇవ్వలేదు, గొడవ జరుగుద్ది, అంతేగాని దానికి ఒక ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా తప్పు అవుతుంది. దీనికి మీరు బాధితులు కాకండి. రియల్ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎంత బలంగా పెట్టాలో ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని కూడా మీరు అంతే బలంగా మీరు నిలువరించాలి. తప్పదు. అది ఎంత పెద్ద సంఘాల నాయకులు వచ్చినా నేను వారికి ఓపెన్గా, నేను నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే ఎవ్వరు కూడా ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టరు. ఇది బలంగా, అలాగే కొంతమంది నాయకులు కూడా ఇది ఎంకరేజ్ చేస్తారు. దయచేసి కూటమిలో ఉన్న నాయకులు అలాంటివి కూడా ఎంకరేజ్ చేయకండి, నా విన్నపం అది. ఎందుకంటే కొన్ని ఫాల్స్ కేసులతో నలిగిపోతారు, బయటికి రాలేరు, బయటికి చెప్పుకోలేరు. సుప్రీంకోర్టు ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చి ఉంటుంది? ఎన్ని ఫాల్స్ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడితే తప్ప ఇన్ని రావు కదా. సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది అంటే. అందుకని ఎస్పీ గారికి కూడా చెప్తాను, లెట్ ఇట్ బి డైరెక్టివ్, లెట్ ఇట్ బి ఎ పాలసీ ఫర్ ద ఎంటైర్ స్టేట్. మీరు సీఎం గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ చెప్పండి, తెలియజేయండి అన్నీ నెక్స్ట్ మీటింగ్స్లో. మీరు the law and order is not merely a government function. It is the very foundation upon which civilized society stands. In any democracy, safety and security rank as the most primal concept. It is between the state and its citizens. Without it, every other promise of governance will collapse. Let it be welfare schemes, investment, jobs, business. సో అందుకని మీకు సిక్స్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ దృష్టిలో పెట్టుకొని, ఫండమెంటల్ రైట్స్ నిజంగా మనకు కావాలంటే వితౌట్ లా అండ్ ఆర్డర్ ఇట్ ఈస్ మియర్ ఆస్పిరేషనల్. జస్ట్ ఒక ఆశాజనకు ఉండే తప్ప, ఆశయం తప్ప నిజంగా ప్రాక్టికాలిటీలో పెట్టలేని. సో అందుకని లా అండ్ ఆర్డర్ని ఈ ప్రభుత్వం, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ పాలసీ, వీఆర్ టేకింగ్ ఇట్ టు ఇట్స్ ఫుల్లెస్ట్. ఇది మీరు ఇప్పుడు చూస్తున్న ఎనీ క్రిమినల్ చట్టాలను అతిక్రమించిన, మర్డర్లు చేసిన, మానభంగాలు చేసిన, దోపిడీలు చేసిన క్రిమినల్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ అప్లై అవుతాయి. అది మనకి రాజ్యాంగం ఇచ్చింది. దీని సమస్యలు మనకి ఇవన్నీ కొన్నిసార్లు క్రైమ్ చేసి క్రిమినల్స్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు ఎంత చిత్రంగా ఉంటాయంటే, సుగాలి ప్రీతి కేసు నేను 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు, 2018లో చంపారు.